ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిలా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నా కామెంట్లో తప్పకుండా చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో జున్ను గడ్డితోటి చూపించబోతున్నాను. ప్లీజ్ తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఇలాగ ఒక 10 గ్రామ్స్ ఉంటుందండి. మనకి జున్నుగడ్డ అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా ఉంటుంది, మామూలుగా మనం సరుకులు కొనే కొట్టులో కూడా అవైలబుల్గా ఉంటుంది. 10 గ్రామ్స్ వచ్చేసి 30 రూపీస్ కంటే తక్కువగానే ఉంటుంది. 25 or 30 రూపీస్ ఎంత ఉంటుందండి. దాన్ని ఇలా బయటే తీసుకొని మొత్తం కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది నార్మల్గా మనకి దొరుకుతాయి కదండి జున్ను పాలు అని. అది చాలా వరకు పెద్దవాళ్ళు, కడుపుతో ఉన్నవాళ్ళు వీళ్ళు తినకూడదు అంటారు, ఎందుకంటే ఒళ్ళు పట్టేస్తుంది అంటారు. ఇది అయితే ఎవరైనా తినొచ్చండి, నో ప్రాబ్లం. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్నంతా తీసేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని దీనిలోకి ఈ జున్నుగడ్డి అంతా మునిగే వరకు పాలు కానీ నీళ్ళు కానీ పోసుకోండి. మీరు నీళ్ళైనా తీసుకోవచ్చండి, పాలైనా తీసుకోవచ్చు. నీళ్ళు పోస్తే కొంచెం పలచబడుతుంది అంతే, పాలు పోస్తే చిక్కగా ఉంటుంది. ఏదైనా సరే పర్లేదండి, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది పోసుకోండి. వాటర్ పోసుకోవచ్చు, పాలు పోసుకోవచ్చు. ఇలాగ ఒకసారి మొత్తం కూడా మునిగేంత వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక గంట లేదా అరగంట సేపు అయినా సరే పక్కన పెట్టేసేయాలండి. మినిమం అరగంట సేపు అయినా దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇవి కొంచెం మంచిగా నానిపోవాలన్నమాట. అందుకని చెప్పేసి దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, ఇలాగ పాలు కూడా ఆ జున్నుగడ్డ అంతా మునిగే వరకు వేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను గంట పక్కన పెట్టేశానండి. నేను ఇది పక్కన పెట్టేసి తరువాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి జున్నుగడ్డ అంతా కూడా చిన్న చిన్న రవ్వ ముక్కల్లాగా అయిపోతుందండి. అలా అవ్వటం వల్ల మనకి పాలలో వేసిన తర్వాత కొద్దిసేపటికి తొందరగా కరిగిపోతుంది అనమాట. మనకి బారుగా ఉంటే అంత తొందరగా కరగదు, టైం పడుతుంది. కాబట్టి ఇలాగా మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని దానిలోకి ఒక 1/2 లీటర్ పాలు, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీరు ఏ పాలతో అయినా చేసుకోవచ్చు అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా నేను నార్మల్ మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి, విజయ. ఈ బ్లూ కలర్లో ఉంటుంది కదా, గోల్డ్ తీసుకుందాం అనుకున్నాను కానీ గోల్డ్ ఇక్కడ అవైలబుల్గా లేవు కాబట్టి ఈ పాల ప్యాకెట్ నేను తీసుకున్నాను. ఈ పాలు కొంచెం మరగాలండి, పాలన్నీ కూడా మంచిగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ గడ్డి జున్ను ఉంది కదండి, గడ్డి అన్నమాట, జున్ను గడ్డి. దీన్ని కూడా మిక్స్ చేసేసుకోండి. దానిలోకి పాలలోకి వేసేసుకోండి. పూర్తిగా వేసేసుకున్న తర్వాత తిప్పుతూనే ఉండండి. మనకి ఎక్కడ కూడా మంచిగా పాలు అనేవి విరిగిపోకుండా, గడ్డలు కట్టకుండా, మీగలు కట్టకుండా ఉండేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాల్లో మొత్తం కూడా కరిగిపోతుంది అనమాట. మనకి ఆ రవ్వ పలుకులు ఉండకుండా కరిగిపోయే విధంగా మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కరిగిపోయిన దాకా ఉంచాలి. అదంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పంచదార కానీ బెల్లాన్ని కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. మీ స్వీట్కి తగినంత వేసుకొని, మనకి కరెక్ట్గా స్వీట్ ఉండాలంటే ఒక 1/2 కప్పు పంచదార కప్పులో ఒక 1/4 కప్పు తగ్గించినా కూడా సరిపోతుందండి. కరెక్ట్గా షుగర్ అనేది సరిపోతుంది, స్వీట్నెస్ బాగుంటుంది. షుగర్ కూడా మంచిగా కరిగిపోయినంత వరకు పాలు తిప్పుకుంటూ ఉండండి. బెల్లం వేస్తే పాలు అనేవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి బెల్లం వేసుకోవాలనుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకొని కరిగిపోయిన ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా మంచిగా కరిగిపోయేంత వరకు స్టవ్ మీదే ఉంచుకోండి. మనకి ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే పాలు అనేవి బాగా చిక్కబడాలండి, దగ్గరికి రావాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి మనం మిరియాలను ఒక 4-5 మిరియాలను ఇలాగ దంచుకొని వేసుకోవచ్చు. కావాలంటే యాలకులు కూడా వేసుకోవచ్చు. నేను యాలక్కాయ వేసాను, మిరియాలు కూడా వేసాను. మిరియాలు వేసినా కూడా చాలా మంచిదండి, అరుగుదల అనేది పెరుగుతుందన్నమాట. పిల్లలు తింటూ ఉంటారు కాబట్టి మిరియాలు వేస్తే మంచిది. ఫ్లేవర్ కోసం యాలక్కాయ వేసుకున్నాను. చూడండి, ఇలా చిక్కబడింది కదా, ఇలా చిక్కబడినంత వరకు మనం స్టవ్ మీదే ఉంచుకోవాలన్నమాట. మనం మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలాగా నా దగ్గర ఒక కేక్ ఇది ఉందన్నమాట, దాంట్లో వేసేసుకున్నాను. మీరు ప్లేట్లో అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఒక
ఒక అరగంట పాటు కానీ గంట పాటు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా బయట గాలికి వదిలేసినా కూడా గట్టిగా అయిపోతుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, మంచిగా గట్టిగా చల్లగా అయిపోయిందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా గట్టి పడుతుంది, తినటం కూడా తొందరగా తినేయచ్చు అనమాట. చల్లగా కూల్గా తినచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎడ్జెస్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నానండి. మీరు ప్లేట్లో పోసుకుంటే కొంచెం ముక్కలు అనేవి పల్చగా వస్తాయి. మీకు షేప్ అనేది మీ ఇష్టం అండి, మీరు దేనిలో పోసుకుంటే ఆ షేప్ అనేది దీనికే వస్తుందన్నమాట. ఓకే, ఇలాగా నేను పీసెస్ లాగా అన్నీ మొత్తం కూడా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని టర్న్ చేసుకోండి, మనకి ముక్కలన్నీ కూడా వచ్చేస్తాయి. ఇలా తీసేసుకున్న తర్వాత చూసారు కదా, ముక్కలన్నీ కూడా మంచిగా విడివిడిగా వచ్చేసాయండి. చూడండి ఎంత బాగున్నాయో, చూడటానికి కూడా మీకు జూమ్లో చూపిస్తాను, ఒక్కసారి చూడండి. చాలా గట్టిగా నిజంగా జున్ను లాగానే చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.